ప్రస్తుతం మనం యూసుఫ్గూడకు సంబంధించినటువంటి పరిధిలో ఉన్నాం. ఇక్కడ కూతవేటు దూరంలో ఏదైతే జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి మరియు జూబ్లీ హిల్స్ పెదమగుడికి సంబంధించినటువంటి కూతవేటు దూరంలో ఉన్నాం. ఎగ్జాక్ట్గా రోడ్ నెంబర్ 5 ఏదైతే మెట్రో స్టేషన్ ఉందో మెట్రో స్టేషన్ కిందనే ఉన్నాం. ఇక్కడ హెచ్పి పెట్రోల్ బంక్ దాదాపు మూసివేసినటువంటి పరిస్థితి. ఇక్కడ బార్కేడ్లతోటి పూర్తిగా ఇక్కడ పెట్రోల్ మరియు డీజిల్కి సంబంధించినటువంటి ఏదైతే కొనుగోలుదారులు వస్తారో వాళ్ళకు లేదు అని చెప్పి పంపించడం జరుగుతూ ఉన్నది. మరొక విషయం ఇక్కడ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం మరియు సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా రెండు కూడా ఇక్కడ కూడా పెట్రోల్ మరియు డీజిల్కి సంబంధించినటువంటి ఇష్యూలో లేవు. అసలు కొరత అనేది లేదు. దాదాపు కొంత మేరకు కూడా అసలు డీజిల్ పెట్రోల్ అనేది కొరత లేదు, కావాలని కొంత ప్రాపగండాను సృష్టిస్తూ ఉన్నారు కొంత సోషల్ మీడియా వేదికగా అంటూ కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. దాదాపు ఇక్కడ హిందుస్థాన్కి సంబంధించినటువంటి హిందుస్థాన్ పెట్రోలియం కావచ్చు, ఇండియన్ పెట్రోలియం కావచ్చు, భారత్ పెట్రోలియం కావచ్చు, ఇవన్నీ కూడా ఒక్కసారిగా మూతపడే అవకాశాలు ఉన్నాయంటూ కూడా కొంత మాట్లాడడం. తర్వాత నిన్న నరేంద్ర మోడీ పార్లమెంట్ వేదిక మాట్లాడినటువంటి మాటలు అంటే కరోనా లాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సి వస్తుందేమో అన్న రీతిలో మాట్లాడడంతో ఇక పబ్లిక్లో కూడా పెద్ద ఎత్తున నిజంగా కరోనా లాంటి లాక్డౌన్ పడితే పరిస్థితి ఏంటి, అసలు జాబ్లకు ఎలా వెళ్ళాలి, ఇలా డీజిల్ మరియు ఈ యొక్క విధానంగా ఏది పెట్రోల్ ఏదైతే ఉందో రెండు కూడా లేకపోతే అసలు జీవన విధానం ఎలా సాగుతుంది, ప్రయాణం ఎలా చేయాలనే కొరత ఒకటి. తర్వాత నిన్న పొన్నం ప్రభాకర్ మాట్లాడినటువంటి మాటల మీద కూడా కొంత రాష్ట్ర ప్రభుత్వంపై కొంత ఏవైనా ఉన్నా కానీ రాష్ట్ర ప్రభుత్వం డీజిల్ పెట్రోల్కి సంబంధించినటువంటి వెహికల్లు బంద్ చేయాలనే ఆలోచనతోటే ఈ విధంగా కొరత వస్తుంది అంటూ కూడా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. అయితే ప్రస్తుతం ఈ యొక్క ఏరియా ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో చాలా రద్దీగా ఉండేటువంటి ఏరియా, రద్దీగా ఉన్నటువంటి ఏరియాలో ఇక్కడ పెట్రోల్ బంక్ అనేది బంద్ కావడం దర్శనమిస్తూ ఉన్నది. అయితే మరి ఇక్కడ వీళ్ళ దగ్గర చెడు చమురు లేక బంద్ చేశారా, లేకపోతే ఇక్కడ చాలామంది బారులు తీరినటువంటి విషయం. అయితే ఇక్కడ పూర్తి స్థాయిలో హెచ్పి పెట్రోల్ బంక్ ఇక్కడ చాలా వరకు ఇది మెయిన్ ఏరియా. ఇక్కడ రోడ్ నెంబర్ 5కి సంబంధించినటువంటి మెయిన్ ఏరియా, జూబ్లీ హిల్స్ పెద్దమ్మగుడికి కూతవేడు మూరంలో ఉన్నటువంటి ఏరియా. ఇక్కడ ఈ పెట్రోల్ బంకే క్లోజ్ ఉంది అంటే మరి ఏ పెట్రోల్ బంక్ దగ్గరకు పోయినా కూడా 2-3 కిలోమీటర్ల వరకు కార్లు, బైకులు దర్శనమిస్తూ ఉన్నాయి, క్యూ లైన్లో నిలబడతా ఉన్నారు. తర్వాత పెద్ద స్థాయిలో ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ మరియు సెంట్రల్ గవర్నమెంట్ మాత్రం ఎలాంటి కొరత లేదు. ఆ కొరత లేకపోవడం వల్ల పూర్తి స్థాయిలో ఇక్కడ ఎలాంటి సందర్భాలు కనుక అక్కడ దానికి సంబంధించినటువంటి క్యాన్లు తీసుకురావడం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ట్రాఫిక్ జామ్ కావడం చూస్తూ ఉన్నాం. బండ్లు కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ పార్క్ చేయడం ఇంకెప్పుడు దొరుకుతుంది, వస్తుందా, ఉందా లేదా, అసలు బండి అనేది ఫోను అనేది జీవనకాలంలో పూర్తి స్థాయిలో రెగ్యులర్ యూజ్గా ఉన్నది. ఆఫీసులకు వెళ్ళాలన్నా ఈ హైదరాబాద్ నగరంలో ప్రత్యేకంగా ఈవీ వెహికల్స్ కంటే డీజిల్ పెట్రోల్కి సంబంధించినటువంటి వెహికల్స్ ఎక్కువగా ఉండటం, అదేవిధంగా ఇక్కడ ఏ సందర్భం వచ్చినా కూడా ఇక్కడ పెట్రోల్తో ముడిపడుకున్నటువంటి జీవితాలు ఉంటాయి కానీ ఇక్కడ పెట్రోల్ బంకులు మాత్రం బంద్ అయ్యాయి అంటూ కూడా చెప్పడం జరుగుతూ ఉన్నది. మరి చూడాలి అంటే ఎలాంటి పరిస్థితి ఉండబోతూ ఉన్నది. ఇక పూర్తి స్థాయిలో ఇక్కడ మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ పెట్రోల్ బంక్ సంబంధించినటువంటి సిబ్బంది ఎవరైనా కనిపిస్తే కానీ ఇక్కడ పెట్రోల్పై మాత్రం ఎలాంటి కొరత లేదు, పెట్రోల్పై మాత్రం డీజిల్ మాత్రం ఏ సందర్భం లేదు. కానీ కొంత మేరకు కొంత ప్రాపగండా సృష్టిస్తున్నారు అనేది కొంత స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ కాదు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ ఎలాంటి ముడి సరుకులు అయితే అన్నీ ఉన్నాయి, మనకు సరిపోయేంత ఉన్నాయి. కానీ మోడీ చెప్పినటువంటి వాక్యాల మీద కొంత ప్యానిక్ అయినటువంటి సందర్భం కనిపించింది. నిన్న లాక్డౌన్ లాంటి సిచ్యువేషన్ వస్తే 2.0 ఏమైనా వస్తుందా అనే కోణంలో కూడా ప్రజలు ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. మరి చూడాలి. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికైతే కొన్ని పెట్రోల్ బంకులు అయితే టోటల్గా మూతపడ్డటువంటి పరిస్థితి. కొన్ని పెట్రోల్ బంకుల వద్ద మాత్రం ఇక పెద్ద ఎత్తున లైన్లు బారులు తీసినటువంటి విషయం. ఇక్కడ పూర్తిగా వాగ్వాదాలు జరుగుతూ ఉన్నాయి. మాకు ఇంకా ఎప్పుడు దొరుకుతుంది అనే కోణంలో జరుగుతూ ఉన్నది. దీనికి సంబంధించినటువంటి సందర్భంలో పోలీస్ అధికారులు కూడా ఇక్కడ పెట్రోల్ బంక్ల వద్ద బందోబస్తు ఇవ్వడం జరుగుతూ ఉన్నది. మరి ఏ విధంగా ఈ రాష్ట్ర గవర్నమెంట్ దీని మీద రెస్పాండ్ అవుతుంది. రాష్ట్ర గవర్నమెంట్ ఈరోజు అసెంబ్లీ జరుగుతూ ఉన్నది, అసెంబ్లీలో ఏమైనా మాట్లాడే అవకాశం ఉందా ఈ యొక్క పెట్రోల్ ఇష్యూ మీద? నిన్న రాత్రి పడ్డటువంటి చిన్నపాటి వర్షానికి మొత్తం టోటల్గా ట్రాఫిక్ జామ్ కావడం, దాంట్లో మళ్ళా ఈ పెట్రోల్ బంకుల వద్ద పూర్తి స్థాయిలో బారులు తీరినటువంటి సందర్భం. మరో పెట్రోల్ బంక్ వద్ద ఉన్నాం మనం. మరో పెట్రోల్ బంక్ వద్ద కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ క్లోజ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. పశ్చిమ ఆసియాలకు సంబంధించినటువంటి యుద్ధ వాతావరణం ఇక్కడ దెబ్బతీసిందా అని ఓ ప్రశ్న వేస్తే మాత్రం లేదు, ఇక్కడ పెట్రోల్కు డీజిల్కి ఎలాంటి కొరత లేదని రాష్ట్ర ప్రభుత్వం బుకాయించే ప్రయత్నం చేస్తూ ఉన్నది. కానీ హైదరాబాద్ నలుమూలలో ఇక్కడ మనం రోడ్ నెంబర్ 5 వద్ద చూసాం. తర్వాత ఇప్పుడు యూసుఫ్ కూడా
బెటాలియన్ పక్కన ఉన్నటువంటి పెట్రోల్ బంక్ చూసాం. చాలామంది బారులు తీస్తున్నటువంటి అంశం కనిపిస్తూ ఉన్నది. తర్వాత ఇది ప్రధాన అంశం. ఇక పూర్తి స్థాయిలో ఇది ఒక సెంటర్ ఆఫ్గా తర్వాత ఇక యూసుఫ్ కూడా శ్రీనగర్ కాలనీ దీనికి సంబంధించినటువంటి బంక్ కూడా. అయితే ఇక్కడ పూర్తి స్థాయిలో మార్చ్ అనేది ఫైనాన్షియల్ ఇయర్ కాబట్టి ఇక్కడ ఏదైతే అమౌంట్ ఉందో అమౌంట్ క్రెడిట్ ఇవ్వకుండా డైరెక్ట్ పేమెంట్ చేసే తీసుకుపోవాలి అన్న విషయంలో 10-15 ట్యాంకర్లు రావాల్సినటువంటి సందర్భంలో 1-2 కొంటున్నారు డీలర్లు కూడా కొంతవరకు టైం ఇవ్వాలా, ఇలాంటి పరిస్థితి వస్తే పరిస్థితి ఏంది అని కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఇక్కడ చాలా వరకు అయితే బండ్లు అయితే రోడ్ల మీదకి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. మరి డ్రైవర్లు కూడా రాత్రిళ్ళు ఇక్కడ వచ్చి ఇక్కడ బంకుల వద్ద వెయిట్ చేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉన్నది. ఆటో డ్రైవర్లు కూడా ఇక్కడ కొంత మేరకు కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఆటోకు సంబంధించినటువంటి గ్యాస్ కావచ్చు, ఎల్పిజి కావచ్చు, తర్వాత పెట్రోల్, డీజిల్ ఈ అన్ని అంశాల మీద కూడా ఎలాంటి నిబంధనలు లేవు. గత కొంతకాలం కింద జరిగినటువంటి ఏదైతే ఎల్పిజి ఇష్యూ ఉన్నది, తర్వాత రావాల్సినటువంటి ముడి సరుకులు రాలేదు, భారత్లో ఇబ్బంది పాలవుతూ ఉన్నది అంటూ కూడా వచ్చినటువంటి సందర్భం కనిపిస్తూ ఉన్నది. ఒకసారి ఇక్కడ ఆటో ఆయన ఉన్నాడు. బాబాయ్ బండి ఏ బండి బాబాయ్ నీది, గ్యాసా లేకపోతే ఏది? డీజిల్ గార్డ్ బండి. పరిస్థితి ఏం పోస్తలేరు, ఏడ పోస్తాయి. పొద్దున్న నుంచి తిరుగుతూనే ఉన్నాం. రాత్రి తిరిగినాము, రాత్రి 11 గంటల దాకా తిరిగినా, ఏడ దొరకలే. ఇక్కడ ఇప్పుడు ఆడ పోస్తురంటే ఆడ పోతే ఆడ బంద్ అయింది. మళ్ళీ ఇక్కడ వచ్చినాము. ఎన్ని సంవత్సరాల నుంచి నడుపుతున్నావు బాబాయ్ ఆటో? 88 నుంచి నడుపుతున్నాం. 88 ఇప్పటివరకు ఏమైనా ఇలాంటి సమస్య వచ్చిందా? ఏం రాలే. అంతే. అంటే ఇప్పుడేమో మళ్ళీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అసెంబ్లీలో ప్రభుత్వాల గురించి మనకెందుకు, నడిపిస్తుంటారు. ఆ డీజిల్ పెట్రోల్ ఆటోలు తీసేయాలి, ఎల్పిజి ఆటోలు తీసేస్తామని పని అంటారు. అంతే పాత ఆటోలు. ఇప్పటివరకు ఎన్ని బంకులు తిరిగినావు? ఇప్పుడు 4 బంకులు తిరిగినాయండి. రాత్రి 4 బంకులు తిరిగేసి పోయినా. మాదాపూర్ అంటే ఇక పోలేదు. ఇప్పుడు మరి పరిస్థితి ఏంటి ఒకవేళ దొరకపోతే? లేదు, ఇప్పుడు పక్కకు పెట్టేసి పండుకోవాలంతే. ఈరోజు జీవన విధానం ఏం లేదు. ఉంటే వాడు పోయేసి వస్తున్నా. కరిస్ పాయింట్ డైలీ వేస్తాం, అది పోయేసి వస్తున్నాం. ఇది అంటే దాదాపు 88 నుంచి నడుపుతున్నటువంటి పరిస్థితి. కాకపోతే ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి రాలేదు. పూర్తి స్థాయిలో ఇక్కడ డీజిల్ అనేది బంద్ అయిపోయింది. ఇప్పటికి రాత్రి 4 బంకులు తిరిగాను, ఇప్పుడు 4 బంకులు తిరిగాను, కానీ ఎక్కడ కూడా పోయడం లేదు. దాదాపు ఇక్కడ డీజిల్ దొరకకపోతే ఇంటికి పోయి ఆటో పక్కన పెట్టి పడుకోవాలి. ఈరోజు జీవన విధానం ఇంటి వరకే అని చెప్పేసి కూడా ఆటో డ్రైవర్ మాట్లాడినటువంటి విషయం. ఇక పూర్తి స్థాయిలో ఇక్కడ కార్లు కూడా వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాయి. కాకపోతే బంకు వాళ్ళు చెప్పే విధానం ఏంటి అంటే 3 గంటల తర్వాత దొరికే అవకాశాలను కొన్ని బంకులు చెప్తా ఉంటే, మరికొంతమంది ఇక్కడ 2 గంటల తర్వాత 1 గంటల తర్వాత దొరుకుతుందని చెప్పి కూడా మాట్లాడుతూ ఉన్నాయి. ఎంతోమంది కూడా టీవీలలో వస్తున్నటువంటి వార్తలు చూసి తర్వాత చాలామంది వరకు అయితే బారులు తీరుతున్నటువంటి సందర్భం, చాలా వరస్ట్ సిచ్యువేషన్ నడుస్తూ ఉన్నది. దీంట్లో గిగ్ వర్కర్లకు సంబంధించినటువంటిది ఏదైతే దాదాపు 5,000 మంది కూడా అఫెక్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అన్న పెట్రోల్ కోసం వచ్చారా? ఇప్పటివరకు ఏ బంక్ తిరిగారా? ఏ బంకులో తిరిగా, మాది కృష్ణానగరే ఉందనుకున్నాం. మాకు తెలియదు ఇలా సడన్గా నైట్ చూస్తే బంద్ అయిపోయింది అనేసి. పొద్దున వచ్చాను, ఆల్రెడీ ఉంది, బంద్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు వచ్చాను. నేను చూడలేదన్నా. ఇప్పుడు వచ్చాను, ఇప్పుడు బంద్ ఆల్రెడీ పొద్దున కూడా ఒకసారి వచ్చాను, బంద్ అయింది. మరి ఏంటి ప్రాబ్లం? రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏం కొడతలేదని చెప్తా ఉన్నారు. పెట్రోల్ డీజిల్ అయితే బాగానే ఉంది అని చెప్పి చెప్తా ఉన్నారు. పెట్రోల్ మరి వీళ్ళు ఎందుకు తీయట్లేదు? ఎక్కడ చూసినా బంద్ అయిపోయి ఉన్నాయి. సరే చూడండి. ఇది ఇక్కడ చాలామంది బంకులు రాత్రిపూట తెలియక మేము రాలేదు, ఇప్పుడు అలాంటి పరిస్థితి వచ్చింది. బంకులు కూడా క్లోజ్ చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం చేస్తున్నటువంటి వాక్యాల మీద కూడా కొంత నిర్భరత అనేది ఏర్పడింది. అంటే ఏ విధంగా అనేది ఒకసారి చూసుకున్నట్టయితే ఇక పూర్తి స్థాయిలో బంకులు అనేటివి క్లోజ్ అయినాయి. హైదరాబాద్లో విలవిలలాడుతూ ఉన్నారు వాహనదారులు అనేది క్లియర్గా కనిపిస్తూ ఉన్నది. గిగ్ వర్కర్ల గురించి మాట్లాడితే స్విగ్గీ, జొమాటో, జెప్టో ఇలాంటి సంబంధించినటువంటి గిగ్ వర్కర్లు కూడా పూర్తి స్థాయిలో దెబ్బతినే అవకాశం ఉంటుంది. పెట్రోల్ కనుక దొరకకపోతే వాళ్ళకు ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుంది. రోజుకు వాళ్ళ ఆదాయం ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క పరిస్థితులను చూస్తే మరి కొంత ఇబ్బందికరంగా మారే అవకాశాలు కూడా ఉంటాయంటూ కూడా కొంత మాట్లాడుతున్నటువంటి సందర్భం. మరొక పెట్రోల్ బంక్ పూర్తి స్థాయిలో పూర్తిగా రద్దీగా కనిపిస్తున్నటువంటి ఏరియా ఇది. పిల్లర్ నెంబర్ 1516 సంబంధించిన యూసుఫ్గూడ మెట్రో స్టేషన్ వద్ద 1517 కాడ ఉన్నాం. ఇక్కడ ఒకసారి చూసుకుంటే పెట్రోల్ బంక్ భారత్ పెట్రోలియం కూడా
పూర్తి స్థాయిలో మొత్తం రద్దీగా ఉన్నటువంటి పరిస్థితి. కార్లు ఆటోలు, ఒకవైపు బైకులు అంతా కూడా రద్దీగా ఉన్నటువంటి పరిస్థితి. అంటే దాదాపు రోడ్ నెంబర్ 5 మరియు ఇక్కడ యూసుఫ్గూడకు సంబంధించినటువంటి అక్కడ బెటాలియన్ పక్కన ఉన్నటువంటి పెట్రోల్ బంకులు కూడా అక్కడ బంద్ కావడంతో ఒక్కసారిగా రద్దీ పెరిగింది. దాదాపు కిలోమీటర్ల మేర కార్లు బైకులు కూడా కనిపిస్తూ ఉన్నటువంటి సందర్భం. దీని ద్వారా ట్రాఫిక్ జామ్ కూడా పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నది. తర్వాత ఇక్కడ పోలీస్ అధికారులు కూడా ట్రాఫిక్ సంబంధించినటువంటి పోలీస్ అధికారులు కూడా ఇక్కడ దర్శనమిస్తూ ఉన్నటువంటి సంగతి. అయితే ఏదైతే మోడీ చేసినటువంటి వాక్యాల మీద తర్వాత ఇక్కడ ఈ లాక్డౌన్ ఏదైతే 2.1 వస్తుందేమో, తర్వాత ఎల్పిజికి సంబంధించినటువంటి ఇష్యూ ఆల్రెడీ నడుస్తుందని, గ్యాస్కి సంబంధించినటువంటి ఇష్యూ నడుస్తుంది, తర్వాత బ్యాంకుకి సంబంధించినటువంటి సందర్భం కనిపిస్తూ ఉన్నది. ఇవన్నీ కూడా చూస్తే కొంతమేర ఈ యొక్క ప్రాపగండ జరుగుతూ ఉన్నదని కొంతమంది మాట్లాడుతుంటే, లేదు చాలా ఇబ్బంది అవుతూ ఉన్నది అని కొంతమంది మాట్లాడుతున్నారు. మరి పోయి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం అక్కడికి. అలాంటి పరిస్థితులు ఎలా ఉంటాయి, అసలు ఎప్పటి నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారు, రాత్రి నుండి చాలామంది వెయిట్ చేస్తున్నటువంటి సందర్భం, కానీ అయినా కూడా ట్రాఫిక్ జామ్ అవుతూ ఉన్నటువంటి సందర్భం. ఇక్కడ కొంత ఆటోలకు సంబంధించినటువంటిది కూడా జామ్ కనిపిస్తూ ఉన్నది. మరి లోపల పెట్రోల్ బంక్ దగ్గరకు పోయి మాట్లాడే ప్రయత్నం, పెట్రోల్ బంక్ల వద్ద అయితే పూర్తి స్థాయిలో కనిపిస్తూ ఉన్నది కదా. ఒకసారిగా ఆటోకు సంబంధించినటువంటి ఇక్కడ ఆటో డ్రైవర్లు కూడా కనిపిస్తూ ఉన్నారు, ఇక్కడ వాహనదారులు కూడా కనిపిస్తూ ఉన్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న, ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారని? ఒక గంట అవుతుందన్న. ఎల్పిజియా డీజిల్? సిఎన్జి. సిఎన్జికి ఇప్పటివరకు ఇంత ఇబ్బంది ఏమన్నా ఎప్పుడన్నా జరిగిందా? మాది ఎప్పటికి ఇబ్బంది ఉంటుంది కానీ ఎల్పిజికి బాగా ఇబ్బంది ఉంది. ఎల్పిజికి అసలు లైన్ ఏమి ఉండకుండే, కానీ ఇప్పుడైతే అంటే మా దానికైతే లైన్ ఉంటుంది మ్యాక్సిమం. ఎల్పిజికి ఉండకుండా ఎల్పిజికి బాగుంది ఇబ్బంది. ఎల్పిజికి డీజిల్ పెట్రోల్ వాటికి బాగా అవుతుంది ఇబ్బంది. అంటే ఇక్కడ ఈ పెట్రోల్ బంక్ కాకుండా ఇంకేమైనా పెట్రోల్ బంక్లు అవైలబుల్ లేదా సిఎన్జి కానీ ఎల్పిజి? ఇక్కడ అవైలబుల్ లేదు, ఓన్లీ ఇదే ఉంది సిఎన్జి. ఇక పూర్తి స్థాయిలో ఇక్కడ దీనికి సంబంధించినటువంటి విషయాలు మాట్లాడుకుంటే ఒకసారి సిఎన్జికి సంబంధించినటువంటి వెహికల్ కూడా పోతూ ఉంది. దీనికి సంబంధించినటువంటి విషయాల్లో పూర్తిగా బంక్ సంబంధించినటువంటి అధికారులు ఏం చెప్తారో, అసలు డీలర్లకు సంబంధించినటువంటి విషయంలో ఇక్కడ క్రెడిట్ ఇవ్వలేనటువంటి సందర్భం కనిపిస్తూ ఉన్నదంటూ కూడా మాట్లాడుతున్నటువంటి విషయం. అయితే ఇక మరికొంత ఇక్కడ ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న, ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారన్న? 1 అవర్ అవుతుందన్న. 1 అవర్ అవుతుందా? మరి ఏంటి పరిస్థితి? సిఎన్జిలో అయినా పెట్రోల్ అయితే స్టాకేజ్ ఫుల్ ఉంది, దానివల్ల ఇంత లైన్ అవసరం అవుతుంది. మరి ఇక్కడ కార్ డ్రైవర్లు, ఇక్కడ దానికి సంబంధించినటువంటి ఆటో డ్రైవర్లు అయితే ఎక్కువ శాతంగా కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అన్న, మీరు ఎంతసేపు అయిందన్నా? మేము ½ అవర్ అది. సిఎన్జి ప్లస్ పెట్రోల్ మీది? సిఎన్జి ప్లస్ పెట్రోల్ అవైలబుల్ లేదా? పెట్రోల్ అవైలబుల్ లేదు, సిఎన్జి ఉంది లైట్గా. సిఎన్జి అంటే రెగ్యులర్ కూడా ఇదే? లేదు, ఇంత ఉండదు రెగ్యులర్గా, నార్మల్ టైం ఉండదు. అంటే ఇప్పుడు పొద్దుగాల నుంచి ఎంతసేపు? పొద్దుగాల నుంచి మీకు సిఎన్జి లేకపోతే ఇంటికి వెళ్ళిపోవాలి అంతే, మళ్ళీ సిఎన్జి లేకపోతే వెళ్ళిపోవాలి, ఇంకేం చేస్తాం. ఓకే. ఇంకా ఆటోలతో పాటు బైక్ సంబంధించినటువంటి వాళ్ళు కూడా, వాహనదారులు కూడా ఉన్నారు. వాహనదారులకు సంబంధించినటువంటి విషయంలో ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే ఇక్కడ కార్లు కూడా దర్శనమిస్తూ ఉన్నాయి పెద్ద ఎత్తున. తర్వాత ఎందుకు ఇంత కొరత వచ్చింది అనేది కూడా చాలామందికి అర్థం కానటువంటి పరిస్థితి. అన్న, ఎప్పుడు వచ్చారన్న మీరు? నేను వచ్చి ½ అవర్ అవుతుంది. అంటే రాత్రి నుండి తెలియదా లేక? తెలియకనే వచ్చాను. ఓకే. ఇప్పుడు బంక్ చూస్తుంటే ప్రాబ్లం ఏందని ఇప్పుడు అర్థమవుతుంది. మెల్లె స్టాక్ అంతే. అన్న, మీరు ఎప్పుడు వచ్చారన్న? 1 అవర్ అవుతుందన్న. 1 అవర్ అవుతుందా? అంటే రాత్రికి కూడా చెప్పారు కదన్న, అంటే కొంచెం ఇష్యూస్ ఉన్నాయి పెట్రోల్ బంక్. అవునన్నా, కానీ మేము లేకుండే దాన్ని అయిపోయింది. మరి ఏంటంటారు అండి, ఏమనుకుంటారు అంటే ఇష్యూ ఏమై ఉండొచ్చు? విషయం ఏం లేదన్న, అందరు ఫుల్ ట్యాంక్ చేయించుకున్నారు. 100 రూపాయలు పోసుకునేటోళ్ళు ఫుల్ ట్యాంక్ చేయించేసరికి మొత్తం ఇది అయిపోయింది. ఈ సోషల్ మీడియా వల్ల మొత్తము ఆ జనాలు ఒకటేసారి ఎగబడ్డారు. నార్మల్గా ఉంటే ఏమి ఇంత ఇబ్బంది రాకపోతుంది. అంటే ఏరియాలలో బంకులు కూడా బంద్ అయినాయి కదా? మొత్తం అన్ని ఏరియాలలో బంద్ ఉన్నాయి. ఇది ఒకటే ఇప్పుడు ఇక్కడ ఎగ్జాక్ట్ అంటే ఈ ఏరియాలో ఇది ఒకటేనా? ఇది ఒకటి. కార్ పెట్రోల్ మస్తున్నాయి కానీ జనం ఒక్కరు చూసి ఒకరు అట్లా వస్తున్నారు, అట్లా అంతే, ఏం లేదు. అది పెట్రోల్ ఉందంటారు? ఉంది, మస్తు ఉంది. నీవు పోయిన నేను తినమని నేను అట్లా అయ్యకపడ్డారు ఎక్కువ జనం. పెట్రోల్ బంక్ మొత్తం ఫుల్ ట్యాంకులు చేస్తున్నారు. ఇక భయం కదా అప్ప, ఇది లేని మనం పని చేయలేం కదా. మరి ఇది ఉంటేనే ముఖ్యం, అన్నం లేకున్నా కానీ ఇది ఉండాలి తప్పనిసరి.
అట్లా ఉన్నది ఇక ప్రభుత్వం ఉన్నది ఏం చేస్తాను దానికి ఏమన్నా ఏం చేయలేము ఇక అది ప్రభుత్వం ఉంది అంటుంది ఆయన. ఉన్నది అంటున్నది కానీ జనామా ఎక్కబట్టి అట్లా